పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 2వ వాక్యం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసమును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుట కొరకు ఒక మందిరమును కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తాన్ని సిద్ధపరిచితిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా హృదయమందు నేను నిశ్చయము చేసుకొని సమస్తమును సిద్ధపరిచితిని. దేవునికి ఒక ఆలయాన్ని నిర్మించాలని దావీదు లేచి నిలబడి తన సహోదరులతో తన జనులతో రాజైన దావీదు సెలవిచ్చిన చక్కని మాట ఇది. నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తాన్ని సిద్ధపరిచితిని. డౌట్ లేదు, అనుమానం లేదు, ఒక నిశ్చయం చేసుకున్నాడు తన హృదయమందు. నిశ్చయముగా నేను దేవునికి ఒక మందిరాన్ని ఆలయాన్ని నిర్మించాలని. ఎప్పుడైతే మనకు ఆ నిశ్చయత హృదయమందు ఆ నిశ్చయత అనేది ఏర్పడుతుందో అప్పుడు మనం సమస్తాన్ని సిద్ధపరచుకోగలుగుతాం. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒకవేళ అనే డౌట్ కాదు. చదువుకుంటున్న పిల్లలారా, మనసులో హృదయమందు నిశ్చయం చేసుకోవాలి, నేను ఖచ్చితంగా ఈ పరీక్షలో విజయం సాధిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నేను నిశ్చయంగా ఈ సంవత్సరం 10th క్లాస్ సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హృదయమందు నిశ్చయం చేసుకున్నప్పుడు దానికి తగిన సిద్ధపాటు మనకు ఉంటుంది. ఈరోజు మనం సిద్ధపడలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే మనసులో నిశ్చయం చేసుకోలేదు. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటే ఆలోచనలో ఆలోచిస్తున్నాం అంటారు కొంతమంది. సిద్ధపడకపోవడానికి కారణాలు ఏంటంటే హృదయమందు ఒక నిశ్చయత లేదు. ఒక వ్యాపారాన్ని మొదలెట్టాలి అని అనుకుంటే సిద్ధపడ్డారా? మీరు వ్యాపారానికి ఇంకా సిద్ధపడలేదు. సిద్ధపడదామని అనుకుంటున్నామని కాదు. హృదయమందు ఒక నిశ్చయత, నేను ఈ వ్యాపారం చేయాలి, నేను ఈ ఉద్యోగం చేయాలి, నేను ఈ స్థాయికి చేరాలి, నేను ఈ గుడారాల పండుగలు జరిగించాలి, ఈ గుడారాల పండుగలు నేను పాలిభాగస్తునిగా మారాలి, నేను విజయం సాధించాలి, నేను హెల్తీగా ఉండాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను ఆ దేవుని సన్నిధిలో ఉండాలి, నేను వాక్యాన్ని ధ్యానించాలి, నేను ప్రార్థన చేయాలి, నేను భక్తిగా బ్రతకాలి, నా పిల్లల్ని నేను దైవ భయంలో పెంచాలి, సమాజంలో నేను గౌరవంగా బ్రతకాలి, అనేకులకి ఆశీర్వాదకరంగా నేను ఉండాలి అనే ఒక నిశ్చయత మనకి ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు మనం సిద్ధపడతాం. దావీదు మనసులో ఒక నిశ్చయత ఉంది. ఎలాగైనా కానీ దేవునికి ఒక విశ్రమ స్థలాన్ని నేను సిద్ధపరచాలి, దేవుని మందసాన్ని ఉంచడానికి ఆయన పాదపీఠమునకు ఒక విశ్రాంతి స్థలము నేను నిర్మించాలని తన మనసులో సంకల్పించాను, నిశ్చయించుకున్నాడు. దాన్ని బట్టి ఆయన సిద్ధపడ్డాడు. దేవుడు వద్దన్నా ఆయన సిద్ధపడ్డాడు. తాను కట్టకపోయినా తన కుమారుని చేతుల మీద దేవుడు ఆలయాన్ని కట్టించాడు. చెప్పండి కూడా మందిరి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. తనకు ప్రేమైన 50-50 కాదు. చూద్దాం, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు, జరగవచ్చు జరగకపోవచ్చు అనేది అవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఒక నిశ్చయించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను ఒక 2-3 మాటలు మీకు చెప్తాను. ఏ విషయాల్లో మనం నిశ్చయించుకోవాలి, ఏ విషయంలో మనకు ఒక నిశ్చయం ఉండాలని బైబిల్లో మనం ధ్యానం చేద్దాం. 66వ కీర్తన 19వ వాక్యం. కీర్తనలు 66వ కీర్తన 19వ వాక్యం.
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. ఆయన నా ఆజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నిశ్చయముగా దేవుడు నా మనవిని అంగీకరించి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనకు ఒక నిశ్చయం ఉండాలి. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు. ఆయన నా మనవిని అంగీకరించాడు, నాకు ఉత్తరం ఇస్తాడు. మనలో ఎంతమందికి నమ్మకం ఉంది దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మనవిని ఆలకిస్తాడు. ఇది నిశ్చయముగా ఆయన నా ప్రార్థన సన్నిధికి చేరుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులెత్తండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు మనకి నిశ్చయం అనేది ఏర్పడుతుంది. ప్రార్థన చాలామంది చేస్తారు. ప్రార్థన చేసే వాళ్ళకి కొదవ అనేది లేదండి. చాలామంది ప్రార్థన చేస్తారు. ఆచారం చెప్పున, అలవాటు చెప్పున, వాడుక చెప్పున ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ప్రార్థనకి వెళ్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్తున్నాం. మీరెవరు? మేము ప్రేయర్ బ్యాండ్లో ఉంటామండి, ప్రార్థనకి వెళ్తున్నాం. మీరు ఏం చేస్తారు? అక్కడ ప్రార్థన చేస్తాం. దేని కొరకు ప్రార్థన చేస్తారంటే సమస్యలన్నీ చదివి దేవుడికి వినిపిస్తాం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఎంతమందికి నిజమే నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే నిశ్చయత ఎంతమందికి ఉందంటే, ప్రియులారా, ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారో, నా దైవజనుడైన ఏలియా అంటాడు కదండి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారం అవునుగాక. ఇది మొదలుకొని భూమి మీద 3.5 సంవత్సరం మంచే కానీ వర్షమే కానీ, నా మాట ప్రకారం భూమి మీద మంచే కానీ వర్షమే కానీ కురవదు. ఎంత నిశ్చయంగా చెప్తున్నాడు చూడండి. మంచు వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, మంచు కురవకపోవచ్చు అని కాదు, నా మాట ప్రకారం జరుగుతుంది. ఇది నిశ్చయం. ఇది మొదలుకొని భూమి మీద మంచే కానీ వర్షం కానీ భూమి మీద కురవదు. ఇంత నిశ్చయంగా ఎలా చెప్తున్నాడంటే, ప్రార్థన చేసేవాడి కన్నా ప్రార్థన చేసే వ్యక్తి యొక్క జీవితం ముఖ్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రార్థనలు అందరూ చేస్తారండి, కానీ ప్రార్థన చేసే వ్యక్తి, మన వ్యక్తిత్వం. ఆయన అంటాడండి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. మన ప్రార్థన దేవుడు ఆలకించి మన మాటల్ని, మన నోటి మాటలను దేవుడు గణపరచాలంటే మనం దేవుని సన్నిధిని నిలబడి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నామా? ఆరాధించబడకనా, అర్పించే అర్పణ కన్నా అర్పించే వ్యక్తి ముఖ్యం. ప్రార్థించే ప్రార్థన కన్నా ప్రార్థించే వ్యక్తి ముఖ్యం. మనం ఎలా ఉన్నాం దేవుని సన్నిధిలో? ఈరోజు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిందో లేదో ఒక నిశ్చయత లేదు చాలామందికి. మేబీ వెళ్ళుండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు, చేరుండొచ్చు, చేరకపోయి ఉండొచ్చు, సమాధానం రావచ్చు, రాకపోవచ్చు అనే కన్ఫ్యూషన్లో కొంతమంది ఉన్నారంటే ఒక నిశ్చయత లేదు. ప్రేమైన వాళ్ళరా, మనకు ఒక నిశ్చయత ఉండాలి. నా ప్రార్థన ప్రభు ఆలకించాడు, నా మొరను ప్రభు ఆలకించాడు, నా ప్రార్థనకు పరలోక ఉత్తరం ఇస్తుంది. ఆ భక్తుడు ప్రార్థన చేస్తే ఒక్క పర్సన్ చాలు. ఆయన ప్రార్థన చేసి అందరినీ యెహోవాయే దేవుడని ఒప్పింపచేశాడు. మూర్ఖులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు. 2 తలంపుల్లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేము. కుంటి నడుస్తున్న వాళ్ళని మనం చక్క చేయలేం, సరి చేయలేం. మనం తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, తెలియని వాడికైనా చెప్పొచ్చు. ఏంటండి? పూర్తి తెలిసిన వాడికి కొంచెం లింట్ ఇస్తే చాలా అర్థం చేసుకుంటాడు. తెలియని వాడికి చెప్పినా సరే తెలుసుకోవాలనే ఉత్సాహంతో తెలుసుకుంటాడు. కొంచెం తెలియని వాడిని మనం ఏం చేయలేము. వీళ్ళు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. అటు దేవుడు కావాలంటారు, ఇటు బయలు కావాలంటున్నారు. ఇలాంటి తలంపుల మధ్యలో కొనసాగించబడుతున్న వాళ్ళందరూ యెహోవాయే దేవుడని ఒప్పుకునేటట్లు ఒప్పింపు చేశాడంటే ఇది సాధారణమైన విషయం కాదండి. ఇతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుకనే జరిగింది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవలేదు. ఆయన మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశ వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే. ఆయనకి ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఏదో ఉందని నేను చెప్పట్లా.
మన వంటి స్వభావం కలిగిన వ్యక్తి, కానీ తన ప్రార్థనలో ఒక నిశ్చయత ఉంది. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. కనుక మనం కూడా మన స్వభావాలు, మన విధానాలు, నిజంగా నేను దేవుని సన్నిధిలో ఉన్నానా లేదా పరీక్షించుకుంటే అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. మనకు అప్పుడు ఒక నిశ్చయత ఏర్పడుతుంది. దేవుడు నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా ప్రభు నా ప్రార్థన వింటాడు. ప్రార్థన గురించి ప్రభు చక్కని మాట చెప్పారండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? లూకాసు వార్త 18:10 చదవండి. ప్రార్థన చేయుట కొరకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. వారమునకు 2 మార్లు వారానికి 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచు ఉన్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రియులారా, వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడు? 2 మార్లు. చెప్పాలి, ఎన్ని మార్లు ఉపవాసం ఉంటాడు? ఎవడు ఉండమన్నాడు? నేను ఎవడు ఉండమన్నాడయ్యా ఉపవాసం? యూదులు సంవత్సరానికి ఒకసారి ఉపవసించి ప్రార్థన చేసుకుంటారు. ఏంటండి, కొంతమంది ఆయా సందర్భాలు వారికి ఉన్న అవసరాలను బట్టి, అక్కర్లను బట్టి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకుంటారు. మంచిది. ఈయన వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నేను ఎవరు ఉండమన్నారు ఉపవాసం? సరే, ఉన్నావే అనుకోనండి, అది చెప్పాలా? అంటే దాని అర్థం ఏంటంటే ఈయన దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాడు అంటే, ప్రేమైన వల్ల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికో, దేవుని నామాన్ని మహిమపరచడానికో, దేవుని సన్నిధిలో ప్రార్థించిన కొరకు రాలేదు కానండి, తన గొప్పతనాన్ని కనపరచడానికి కోసం. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన ఈ అంటుంటాడంట. ఎందుకు ఊరికి ఈ అంటున్నాడంటే, ఆయన బంగారు పళ్ళు పెట్టించాడంట. ఏ పళ్ళు పెట్టించాడంటే బంగారంతో పళ్ళు పెట్టించాడంట. దానికోసం ఎవరు ఈ అంటుంటాడు. అంటే నేను బంగారు పళ్ళు పెట్టించానని చెప్పడానికో, లేకపోతే మేము విలువైన వస్త్రాన్ని ధరించామని కనపరచడానికో, లేకపోతే మేము కాస్ట్లీ కారు కొన్నామని చూపించడానికో, ఇంకా కొత్త ఫోన్ కొన్నారనుకోండి, ఇక ఫోన్ అసలు చేతుల మీద ఇట్లా తిప్పుతూ ఉంటాం కదా. అంటే మా దగ్గర ఫోన్ ఉంది, మా దగ్గర ఉన్న ఫోన్ కాస్ట్లీ ఫోను, అందరికీ తెలియాలి. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నాము? మనల్ని మనం గణపరచడానిక, లేకపోతే మన గొప్పతనం సమాజానికి చాటి చెప్పడానిక? దేని నిమిత్తం వస్తున్నాం? వారానికి 2 రోజులు ఉపవాస ప్రార్థన ఉంటున్నాడు. ఎవరు ఉండమన్నారు? అంటే ప్రేమైన వాళ్ళరా, ఆయన నా రాబడి అంతట్లో 10వ వంతుని దేవునికి ఇచ్చేస్తున్నా, ప్రభు నీకు ఇచ్చేస్తున్నా, నేను 10వ భాగం ఇస్తున్నాను అని చెప్తుంటే, అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకే కొదవ లేదు, నాకే కొరత లేదు అని చూపించడానికి వస్తున్నాడు. ప్రేమైన వల్ల మనకి ఎన్ని కలిగి ఉన్నా దేవుని సముఖానికి వచ్చినప్పుడు మన అవసరాలు, అక్కర్లన్నీ ప్రభుకి, మన కొదవలన్నీ ప్రభుతో చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే నేను నాకేం తక్కువ? ఏది ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 వాక్యం చదవండి. నీవు దౌర్భాగ్యుడివిని, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావనే సంగతిని ఎరుగక. ఈయనకి తెలియదు ఏంటంటే ఆయన దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు, ఒంటి మీద బట్టలు లేవు, దిగంబరుడుగా ఉన్నాడనే సంగతిని ఎరగక, నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకొనిచున్నాను, నాకేమీ కొదలేదని చెప్పుకుంటా ఉన్నాడు అనమాట. ఈ సంఘం చెప్పుకుంటా ఉందంట. తనలో ఉన్న లోటు, తనలో ఉన్న లోపాలు, తనలో ఉన్న దరిద్రత, తనలో ఉన్న దిగంబరత్వం, దీన్ని గుర్తించలేని పరిస్థితులు. ప్రేమైన వాళ్ళరా, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నాలో ఏ లోపం ఉంది, నాలో ఏ లోటు ఉంది, నేను సరి చేసుకోవాల్సింది ఏంటి, నేను బాగు చేసుకోవాల్సింది ఏంటి, అవన్నీ ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయాలి. ఇది నాకు ఈ విషయంలో నేను వీక్, ఈ విషయంలో నాకు లోపం ఉంది, ఈ విషయంలో నాకు లోటు ఉంది, ఈ లోటును భర్తీ చేయండి, ఈ లోపాన్ని సరిచేయండి, ఈ విషయంలో నన్ను బాగు చేయండి ప్రభువా, ఈ విషయంలో నేను జయించలేకపోతున్నాను. ప్రార్థన చేయాలి సంఘం. కానీ అవన్నీ కప్పిపుచ్చేసి నేను ధనవంతుణ్ణి,
నేను తిరిగే కారు కాస్ట్ ఎంత తెలుసా మీకు? నేను వాడే ఫోను విలువ ఎంత తెలుసా నీకు? నేను ధనవంతుణ్ణి, నాకేంటి కొదువా? అహంకారంతో ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఆ ప్రకటన గ్రంథంలో ఆ సంఘానికి చెప్తాడు. చదవండి అమ్మా, చదవండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనపడకుండునట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని, నీ కన్నులకు కాటుకను నా దగ్గర కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పడం. నీ కన్నులకు అంటే పాస్టర్ గారు ప్రార్థన చేసి కాటుకిస్తారా అడుగుతారేమో మీరు. కంటికి కాటికి రాసుకుంటే ఏంటండి, కంటికి కాటుక రాయడం వల్ల ఏంటి ప్రయోజనమ్మా చెప్పండి? లేడీస్ రాస్తారు కాబట్టి చెప్పండి. ఏంటండి, కళ్ళు శుభ్రం అవుతుంది అండ్ బ్రైట్గా కనబడుతుంది. నాకు తెలియదు అనమాట. ఏంటండి, నీవు చక్కగా చూచినట్లు నా దగ్గర నీ కన్నులకు కాటుక కొనుమని ప్రభు చెబుతాను. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నీ చూపు, నీ దృష్టి పక్కన వాళ్ళ మీద కాదు, నీ చూపు, నీ దృష్టి నా మీద ఉండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దృష్టి ఎవరి మీద ఉండాలి? ఇతని దృష్టి అంతా కూడా ఒకటి తను మహిమపరచుకోవడానికి వచ్చాడు, రెండోదిగా ఆ సుంకరి వంటి వాడిని నేను కానందుకు నీకు స్తోత్రం, నేను ఇతర వంటి వాడిని కానందుకు నీకు స్తోత్రాలు, అతని వంటివాడిగా నేను లేను కనుక ఆ సుంకరి వంటి వాడిని నేను కానందుకు. అంటే ఎంతసేపటికి పక్కన వాళ్ళ మీద పడి ఎడుతూ ఉంటారు కొంతమంది ప్రేమ. అందుకే నీ కళ్ళు నువ్వు చూడాల్సింది ఎవరంటే దేవుడిని. ప్రేమైన వల్ల దేవుని సన్నిధికి వస్తున్న మన ప్రార్థన దేవుడు నిశ్చయంగా వింటాడనే ఒక నిశ్చయిత మనకి ఎప్పుడు కలుగుతుందంటే, మన కన్నులు ప్రభువుని మాత్రమే చూస్తుండాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, మందసం పెట్టి జారిపోతున్నప్పుడు, ఆ ఎడ్ల బండి నుండి జారిపోతున్నప్పుడు ఉజ్జా అనే ఒక వ్యక్తి చేయి చాపి దాన్ని పట్టుకుపోయాడు. వెంటనే దేవుడు మొత్తాడు. అంటే మనకు లోకల్లో సామెత చెప్తుంటారు ఏంటండి, భయం లేని కోడి బైపాసులు గుడ్లు పెట్టిందంట. అంటే చిన్నప్పటి నుండి చూసి మందసాన్ని చూసి వాళ్ళ ఇంట్లోనే ఉంది కదండి మందసాన్ని చూసి ఉజ్జాకి సాధారణం అయిపోయింది. ప్రైజ్ లార్డ్. మన మందిరమే 7ంటికి స్టార్ట్ చేస్తారు, 9:30కు ముగిస్తారు. వారం జరిగే ఆరాధనే కదా, రోజు మేము వెళ్ళే చర్చే కదా. మేము చిన్నప్పటి నుండి మందిరంలోనే పెరిగాము. నేను పుట్టిన 3వ రోజే మా అమ్మ మందిరాన్ని తీసుకెళ్ళింది నన్ను, పుట్టిన చంటి బిడ్డని. 3వ రోజు నుండి నేను మందిరానికి వెళ్తున్నాను, పుట్టినప్పటి నుండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాకు భక్తి గురించి తెలియదా? మాకు తెలియని పాస్టర్లు ఉన్నారా? తెలియని సంఘాలు ఉన్నాయా? తెలియని వాక్యం ఉందా? భయం లేదు ఈరోజు చాలామందికి. భయం లేకుండా ప్రవర్తిస్తారు. ఉజ్జా వెళ్ళి మందసాన్ని సాహసించి ముట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే, మాకు తెలిసిన మందసమే, ఈయన మాకు పరిచయం, మా పాస్టర్ గారు, మాకు తెలిసిన వాళ్ళు. అహంకారంతో కొంతమంది సాగిపోతూ ఉంటారు. దేవుడు అదే ఉజ్జా మందసాన్ని ముట్టుకుంటే చచ్చిపోయాడు. అదే మందసం ఒబేదేదోము ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఒకరికి శాపం, ఒకరికి ఆశీర్వాదం, ఒకరి ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఏంటంటే మరొకరు దైవాశీర్వాదానికి పాత్రలుగా మార్చబడ్డారు. కారణం ఏంటంటే, ఒబేదేదోము ఇంట్లోనికి ఆ మందసం వచ్చినప్పుడు భయభక్తులు కలిగి, దైవ భయం కలిగి, భయభక్తులు కలిగి, దేవా ఈ మందసం ద్వారా ఎన్నో మహిమ కలిగిన కార్యాలు జరుగుతూ వచ్చాయి. ఆనాడు యాజకులు మందసాన్ని మోసుకొని యోర్దాను నదిలో అడుగుపెట్టినప్పుడు యోర్దాను ఏకరాశిగా నిలబడింది. ఆనాడు మందసాన్ని మోసుకొని వాళ్ళు ఎరికో ప్రాకారం తిరిగి వచ్చినప్పుడు ప్రాకారాలు కూలిపోయాయి. ఇది బల సూచకమైన మందసం, ఇది నిబంధన మందసము. ఈ మందసంలో నుండి, కెరూబుల మధ్యలో నుండి నువ్వు మాట్లాడే దేవుడవు స్వామి అని భయభక్తులు కలిగి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో దైవభక్తి కలిగి జీవించారు కనుకనే అక్కడ ఆశీర్వదించబడ్డారు. కనుక ప్రేమైన వాళ్ళారా, వస్తున్న మందిరానికి చాలామంది వస్తున్నారు, గుంపులుగా వస్తున్నారు. లోపల కూర్చుంటారు, బయట కూర్చుంటారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. మంచిదే, వస్తున్నారు. కానీ దేని కొరకు వస్తున్నాం మనం? ఎందుకు ఈరోజు మన ప్రార్థన దేవుడు వింటాడనే నిశ్చయిత లేకపోవడానికి కారణం ఏంటి?
దేవుడు నిశ్చయముగా నా మనవిని వింటాడు, ఆయన నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నా మనవిని అంగీకరించాడని ఒక నమ్మకం, నిశ్చయిత మనకు కలగకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఆయన సన్నిధిలో నిలబడలేని పరిస్థితి, పవిత్రతను కాచుకోలేని పరిస్థితి. వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఇట్లున్నారు. ఇప్పుడు కానీ మేము నమ్మ వీళ్ళ గురించి కొంచెం ఏదన్నా 4 మాటలు చెప్పండి అంటే అసలు ఎగబడి చెప్తారు. ఎందుకంటే మనం వచ్చిందే వాళ్ళని వీళ్ళని చూడడానికి, మన మహిమను కనపరచుకోవడానికి, మన గొప్పతనాన్ని కనపరచడానికి. ఏంటంటే మన చూపు వీళ్ళ మీద తిరుగుతుంది తప్ప నువ్వు చూడవలసింది దేవుని వైపు. నీ కళ్ళను బాగు చేసుకో, నీ కళ్ళను సరి చేసుకో, దేవుని చూడాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మీరు చూడండి, అదే సుంకరి గురించి బైబిల్లో మనం చూస్తాం. సుంకరి ఎలా ప్రార్థన చేశాడమ్మా? అయితే సుంకరి దూరముగా నిలబడి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తడానికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ప్రియులారా, రొమ్మును కొట్టుకుని అంటే గుండెలు బాదుకుంటున్నాడు. ఎందుకంటే సమస్త విధమైన అపవిత్రత గుండెలోనే ఉంటుంది. సమస్త దుష్టమైన ఆలోచన ఈ గుండెలోనే ఉంది ప్రభువా. ఈ గుండె అపవిత్రమైనదని రొమ్మును బాదుకొని, గుండెలను బాదుకొని, దేవా పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థన చేస్తే ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించారంటే సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించి ఆ సుంకరిని దేవుడు నీతిమంతుడిగా మార్చాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఈ ప్రశస్త వేళ నీ ప్రార్థన దేవుడు నిశ్చయముగా అంగీకరిస్తున్నాడని నిశ్చయత నీకుందా? ఎప్పుడు ఆ నిశ్చయత కలుగుతుందంటే మన దేవుని మన గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కాదు. మనకు ఎన్నో కొదవలు ఉన్నాయి, ఎన్నో కొరతలు ఉన్నాయి. అవన్నీ వచ్చి ప్రభువా ఈ విషయంలో నాకు కొదవలు ఉన్నాయి, దీంట్లో నాకు కొరతలు ఉన్నాయి, నాకు సహాయించండి. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి నాకు అనవసరం ప్రభువా. వాళ్ళకున్న తీర్పు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ లెక్క వాళ్ళకి, నా లెక్క నాకు. ప్రైజ్ అలాడ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి దగ్గర దేవుడు తీసుకోవాల్సిన లెక్కలు దేవుడు వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. అది మన పని కాదండి. అసలు నీ సుంకరి వైపు ఎందుకు చూస్తున్నావు? ప్రియులారా, మన సాటి మనుషులు మనం చూసినప్పుడు వాళ్ళకన్నా నేను బెటర్ అని అనిపిస్తుంది. కానీ మనం చూడవలసింది ప్రభువుని. ప్రభు దగ్గర నిలబడినప్పుడు మనలో ఉన్న లోపాలు, కొదవలన్నీ కూడా మనకు కనబడతాయి. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి నేను వాళ్ళైతే సినిమాలకు వెళ్తారేమో కానండి, మేము అసలు సినిమా హాల్ దగ్గర మీరు ఎప్పుడైనా మమ్మల్ని చూసారండి? అసలు నేను ఎందుకు చూస్తాను చెప్పండి, నాకు వేరే పని లేదా? సినిమా హాల్ దగ్గర మీరు ఎవరైనా అవసరమైతే మనుషులు పెట్టి చూడండి. సినిమా హాల్ దగ్గర మేము కనబడం. ఇంటినే సినిమా హాల్గా మార్చుకుంటారు. కొంతమంది ఇంటినే సినిమా హాల్గా మార్చుకొని ఒక గది కట్టుకొని సినిమా హాల్ లాగా ఉంటుంది అనమాట లోపల. ప్రేమైన వాళ్ళారా, వాళ్ళకన్నా నేను బెటర్, వీళ్ళకన్నా నేను బెటర్ అని మనుషులతో పోల్చుకోమనగా దేవుడు నేను మందిరానికి రమ్మనింది. దేవుని ఎదుట నిలబడి, ఆయన ఎదుట వాక్యం అనే అర్థం ఎదుట నిలబడి నీలో ఉన్న లోపాలని సరి చేసుకొని బాగు చేసుకోవడానికి కొరకే మనం వచ్చాం. నాలో లోపమే లేదనే రోజు వచ్చిందనుకోండి, ఆ మరుసటి రోజు మీకు సమాధి కార్యక్రమం జరుగుతుంది. నాకు లోపమే లేదు, ఏ లోపం లేదు, పర్ఫెక్ట్ అయిపోయానని అనుకుంటే ఆ మరుసటి రోజు సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు సమాధి కార్యక్రమం జరగలేదంటే దాని అర్థం లోపాలు ఉన్నాయి, సరి చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొదవలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి. ఏంటి నాలో ఉన్న కొదవేంటి? నాకేం తక్కువైందని కాదు, నిజమే వాళ్ళు చాలా తక్కువ, ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని గురించి ప్రార్థన చేసుకొని సరి చేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తే దేవుడు నేను నీతిమంతుడిగా మారుస్తాడు. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఎంత మాత్రం త్రోసివేయడు. కన్నీళ్లతో పశ్చాత్తాపంతో రావాలి దేవుని సన్నిధికి. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దానియేలు నీ ప్రార్థన దేవుని సన్నిధికి, దేవుని సన్నిధిలో వినబడింది. నీవు బహుప్రియుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటంటే ఎవరంటండి? బహుప్రియుడవు. దానియేలు బూడిదలో కూర్చొని ఉండొచ్చు, గోనె పట్ట కట్టుకున్నాడు. దానియేలు నువ్వు బూడిదలో కూర్చొని కనుక నీ ప్రార్థన విన్నాడు అన్నాడా? నీ ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చింది, నీవు బూడిదలో కూర్చొనవు కనుక, నీవు గోనె పట్ట కట్టుకోవడం, బూడిదలో కూర్చోవడం ఇవి తగ్గింపుకు సూచనేమో కానీ గోనె పట్ట కట్టుకున్నంత మాత్రం దేవుడు ప్రార్థన వింటాడని కాదు. దానియేలు నువ్వు బహుప్రియుడవు. చదవండి మా మాట. 9వ అధ్యాయము
23వ వచనం 23 ఓకే. నీవు బహుప్రియుడు కనుక నీవు బహుప్రియుడు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని నీ సంగతిని చెప్పడానికి వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరింది. నీవు ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఆరంభించినప్పుడే ఈ సంగతులు నీకు చెప్పడానికి కొరకు బయలుదేరాలని నాకు ఆజ్ఞ వచ్చింది. నీవు ప్రార్థన ఆరంభించావు, ప్రార్థన ప్రారంభించావు, వెంటనే నన్ను బయలుదేరమని గాబ్రియేలుకి ఒక ఆజ్ఞ వచ్చింది. వెంటనే నీవు బయలుదేరి వెళ్ళు, నువ్వు నా బహుప్రియుడవు. దానియేలు నువ్వు బహుప్రియుడు, దేవునికి బహుప్రియుడవు. ప్రేమైన వాళ్ళరా, మనం 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 ధరించుకునే వస్త్రాన్ని బట్టి కాదు. నేను బూడిదలో కూర్చున్నాను, తలకు నూనె రాసుకున్నాను, తలకు ఆముదం రాసుకున్నాను, ఏంటండి నేను నూనె రాసుకున్నాను, నేను బూడిదలో కూర్చున్నాను, దుమ్మెత్తి పోసుకున్నాను, నా ప్రార్థన వింటాడని కాదు. నేను ఒంటికాళ్ళ మీద నిలబడ్డాను, నేను మోకాళ్ళ మీద కూర్చొని నిలబడ్డాను, లేకపోతే నేను ఒంటిగా ఇది కాదండి. మనం ఎలా కూర్చున్నాం, ఎలా ధరించుకున్నాం అనేది తర్వాత సబ్జెక్టు. మన దేవునికి ప్రియమైన వారమా? స్తోత్రం చెప్పడం గట్టిగా. దావీదు దేవునికి ప్రియమైన వాడు. ఏంటి, ఎట్లా ఆయన ప్రియమైన వాడుగా మార్చబడ్డాడు అంటే, ప్రియులరా, ఈ ఆహారం నన్ను అపవిత్రపరుస్తుందని అతడు తెలుసుకొని ఆ ఆహారం ద్వారా నేను అపవిత్రపరచబడకూడదని ఉద్దేశించి నిశ్చయించుకొని ప్రియులరా ప్రార్థన చేసుకున్నాడు. దేవుని దయ ఆయనకు అనుగ్రహించబడింది. ఆమెను చెప్పడం గట్టిగా. నేను పరిశుద్ధంగా ఉండాలనే ఆశ నీకు ఉన్నప్పుడు, నీవు తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని దయ నీ మీదకి వస్తుంది. ఆమెను చెప్పడం గట్టిగా. అసలు ఉద్దేశమే లేకపోతే ఎట్లా? నీకు ఉద్దేశమే లేకపోతే ఎలా? భర్త కొట్టి సినిమా హాల్కి తీసుకెళ్ళాడంట. మరి ఎందుకు సినిమా హాల్ గురించి ఇప్పటికి 2 సార్లు రిపీట్ అయింది. మరి ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. ఇది రిపీట్ అయింది మరలా సినిమా హాల్, ఇది 2వ సారి. ప్రైజ్ ది లార్డ్. భర్త కొట్టి సినిమా హాల్కి, కొత్తగా పెళ్ళైన భార్యను కొట్టి సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు. ఎడడి వెళ్ళి కూర్చొని సినిమా హాల్లో కూర్చొని ఆమె తలదించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉందండి. నేను వీటి వల్ల అపవిత్రపరచబడకూడదు అని ఆమె నిశ్చయించుకునింది. ఆయన చాలాసేపు చూశాడండి. ఆ తర్వాత వెళదామని ఇంటికి తీసుకొచ్చాడు. మరి ఎన్నడూ ఆమెను తొందర చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత భర్తను, నేను ఎంతోమంది క్రైస్తవులను చూశాను, ఎంతోమంది క్రైస్తవ సహోదరు ఫ్రెండ్స్ నాకు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళని ఎక్కడ నేను ఇలాంటి ఒక నిశ్చయతను చూడలేదు, ఇలాంటి ఉద్దేశాన్ని చూడలేదు. వాళ్ళు అన్ని కార్యక్రమాలు కొనసాగించబడుతూ నీవు కూడా అలాంటిదాన్ని నేను అనుకున్నాను, కానీ నీవు అలాంటి క్రైస్తవురాలివి కాదు. నీ ఉద్దేశాలు వేరు, నీ ఆలోచన. ప్రేమైన వాళ్ళరా, మనం భక్తిగా బ్రతకాలనుకున్నప్పుడు, యథార్థంగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుని యొక్క దయ మనకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్పలేదు గట్టిగా. రాజు భుజించే ఆహారం ద్వారా, పానీయం ద్వారా నన్ను నేను పరచుకోకూడదని ఒక ఉద్దేశం తనకు ఏర్పడింది. అదే వెళ్ళి ఆయన చెప్పాడు, ఒక 10 రోజులు నాకు సమయం ఇవ్వండి, 10 రోజులు పరీక్షించి చూడమన్నాడు. దేవుని దయ ఆయనకు అనుగ్రహించబడింది. కనుక ప్రేమైన వల్ల మనం దేవునికి ప్రియులుగా మార్చబడినప్పుడు అప్పుడు మనం ధైర్యంగా మనకు ఒక నమ్మకం, నిశ్చయత ఉంటుంది. నా ప్రార్థన దేవుడు విన్నాడు. చెప్పిందే చెప్పి చేసిందే అవసరం లేదు. మన ఒక చిన్న ప్రార్థన దేవుని అసలు చేస్తే వెంటనే మనకు ఉత్తరం వస్తుంది. మన ప్రార్థన వెళ్ళి సమాధానం తిరిగి రావాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రేమైన వాళ్ళారా, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని నిశ్చయిత మనకు ఉండాలి. 2వ మాట త్వరగా చదవండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 57వ వచనం. 119వ కీర్తన 57వ వచనం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. యెహోవా నీవే నా భాగం, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి అందరూ. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను వాక్యానుసారంగా జీవిస్తాననే నిశ్చయంతో ఉన్నాను. వాక్యాన్ని వింటానని కాదు, వాక్యాన్ని అనుసరించి, వాక్యమును అనుసరించి నడుచుకుంటాననే ఒక నిశ్చయత ఇక్కడ కీర్తనకారుడికి ఉంది. మరి ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో ప్రసంగాలు వింటున్నాం,
ఆదివారం వింటున్నారు, ఏంటండి ఓల్ నైట్లో వింటున్నారు, 1వ తారీఖు వింటున్నారు, గుడారాల పండుగలు విన్నారు, గుడారాల పండుగ వర్తమానం మరలా వింటున్నాము. వినడం గొప్ప విషయం కాదండి. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటానని ఒక నిశ్చయిత మనకు ఉండాలి. నా ప్రార్థన దేవుడు వింటాడు అనే నిశ్చయిత మనకు ఉండాలి. రెండోదిగా నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను, వాక్యాన్ని నేను ఫాలో అవుతాను. వింటున్నారా? ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నారు? విన్న వర్తమానాలు ఏమవుతున్నాయి? నేను ఒకరోజు సమాధానం గురించి వాక్యం చెప్పి కిందికి దిగానండి. అక్కడ ఇద్దరు సంఘ పెద్దలు పోట్లాడుకుంటున్నారు. అర్థమైందండి? అప్పటి వరకు సబ్జెక్ట్, ఆ రోజు సమాధానం. సబ్జెక్ట్ ఏంటండి? సమాధానం అనేది ఎలా వస్తుంది, సమాధానం కలిగి మనం ఎలా ఉండాలి ఏంటండి. అట్లా ఒక 15 రెఫరెన్స్లు చెప్పి సమాధానం గురించి చెప్పి కిందకి దిగితే అక్కడ పోట్లాడుకుంటున్నారు. బ్రదర్, ఇప్పటివరకు విన్న వర్తమానం ఏంటి అంటే, నీవు చెప్తుంటావులే మేము వింటుంటాంలే కానీ అంటున్నారు. కానీ సమాధానం నీవెంత నేనెంత, నీ అంత తెలుస్తా, నీ అంత తెలుస్తా. అర్థమైందండి? ప్రేమైన వాళ్ళరా, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటామని వెంటనే ఇప్పుడు ఎవరు ఆ సంఘ పెద్దలని కొంతమంది ఆలోచిస్తారు. ఇదే వద్దనేది. ఎవరై ఉంటారు? ఈయన అయి ఉంటాడా, ఆయన అయి ఉంటాడా? నేను సమాధానంగా ఉంటాను, నేను వాక్యానుసారంగా నడుచుకుంటాను అనే ఒక నిశ్చయిత మనకు ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, అలాంటి ఒక నిశ్చయం మనకు ఏర్పడినప్పుడు 59వ వచనం చదవండి. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నేను నా మార్గములను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. ప్రియులారా, ఎవరైతే ఇలా నిశ్చయం చేసుకుంటారో వాళ్ళు తమ మార్గములను పరిశీలన చేసుకుంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా మార్గం ఎలా ఉంది? తలల పైకెత్తి వినండి. నా మార్గాలు ఎలా ఉన్నాయి? నా పద్ధతులు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తనలు ఎలా ఉన్నాయి? నా మార్గము సరైన మార్గమేనా? పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరంకి వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ప్రియుల పక్కన తొంగి చూడడం కాదు, నీ లోపల నువ్వు తొంగి చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏదైనా మనం తప్పుగా మాట్లాడినట్టు అనిపిస్తే నేను వెంటనే పరిశీలన చేసుకుంటాను. నాకు ఇంకా క్లారిటీ రాకపోతే నేను వెంటనే అడుగుతున్నాను, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, ఈ విషయంలో నేనేమన్నా తప్పుగా మాట్లాడాను? లేదని అంటే కాదు, నేను ఇలా మాట్లాడాను, ఇది రైటా రాంగా, ఇలా మాట్లాడడం అది కరెక్టే అంటారా? నేను ఇలా ప్రవర్తించాను, ఇది సరి అయినది అంటారా? ఇది కరెక్టేనా కాదా అని అంటాను. లేదన్నా, మీరు ఎందుకు తప్పుగా ఆలోచిస్తారు? లేదు, మీకు అలా అనిపిస్తే చెప్పండి. ఈ విషయంలో నేను తీసుకున్న ఆ ఆలోచన అనేది అది రైటేనా, కరెక్టేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశీలన చేసుకోవాలి. మాటలు దొరులుతూ ఉంటుంది. ఇది కరెక్టేనా? ఇలా నేను మాట్లాడవచ్చా? నేను నాలాంటి వాడు ఇలా మాట్లాడవచ్చా? ఒక దైవ సేవకుడు ఇలా మాట్లాడవచ్చా? ఒక దైవ సేవకుడు ఇలా ఆలోచించవచ్చా? ఒక విశ్వాసి ఇలా ఆలోచించవచ్చా? ఒక సంఘ పెద్ద ఇలా ఆలోచించవచ్చా? ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఇలా ఆలోచించవచ్చా? ఎప్పుడైతే నీ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకుంటాననే ఆ నిశ్చయిత మనకు వస్తుందో, నిశ్చయించుకుంటామో, వెనువెంటనే ప్రియులారా మన మార్గాన్ని మనం పరిశీలన చేసుకుంటాం. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఎక్కడుంటున్నామో, ఎందుకు మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా సాగిపోతున్నామా, లేకపోతే నిశ్చయించుకుంటున్నామా? ఓ ప్రవక్త వచ్చి ప్రవచిస్తే బలిపీఠం, బేతేల్లో ఉన్న బలిపీఠం బద్దలైపోయింది. దేవుడు అన్నాడు, అక్కడ నీవు అన్నపానాలు పుచ్చుకోకూడదని. సరే, అక్కడ నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక ముసలి ప్రవక్త వచ్చాడు. ఒక ముసలి ప్రవక్త వచ్చేసి, బాబు దేవుడు చెప్పాడు నీవు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి అని చెప్పి అతన్ని భ్రమ పెట్టి ముసలి ప్రవక్త వచ్చి అతను తీసుకెళ్ళి పరిశీలన చేసుకోవాలి కదా. దేవుడు నాకు చెప్పింది ఏంటి? నీవు అక్కడ అన్నపానాలు పుచ్చుకోకుండా నువ్వు తిరిగి రావాలన్నాడు కదా. మరలా ఎందుకు అన్నపానం పుచ్చుకోమంటాడు? పరిశీలన చేయాలి కదా. ప్రవక్తే కావచ్చు, దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడిన వాడే కావచ్చు. అతను ప్రవచిస్తే బలిపీఠమే బద్దలైపోయింది. ఆడు ప్రవచిస్తే, మాట్లాడితే అతన్ని కొట్టడానికి కోసం చేతులు చాపిన రాజు చేయి ఎండిపోయింది. కృపావరాలు ఉండొచ్చు, తలాంతులు ఉండొచ్చు, వరాలు ఉండొచ్చు. మార్గం సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? అద్భుతంగా పాడవచ్చు, మార్గం సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? మంచిగా పరిచర్య చేయొచ్చు, నీ మార్గం సరిగా లేకపోతే ఏం ప్రయోజనం?
నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, మార్గం సరిగా లేకపోతే ఏం ప్రయోజనం? పరిశీలన చేసుకోవాలి కదా. పరిశీలన చేసుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు, భ్రమలో పడిపోయాడు. భోంచేసి వస్తుంటే దారిలో సింహం వచ్చి ఆ ప్రవక్తని చంపేసింది. సింహం వచ్చేసి ఆ ప్రవక్తని చంపేసిందండి. ప్రేమైన వాళ్ళరా, సింహం దగ్గర ఆయన చంపబడ్డాడు. గాడిద బతుకుంది కానీ ప్రవక్త చనిపోయాడు. అతడు ఎక్కి వచ్చిన ఆ గాడిద వాహనం ఉంది కదండి, ఆ గాడిద పక్కన నిలబడి ఉంది. గాడిద బ్రతికింది, ప్రవక్త చచ్చిపోయాడు. ప్రేమైన వాళ్ళరా, మన మార్గాన్ని మనం పరిశీలన చేసుకుందాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాక్షాత్తు దూత వచ్చి బిలాము ప్రవక్తకు ఎదురుగా వచ్చి దూసిన ఖడ్గంతో నిలబడ్డాడు. పరిశీలన చేసుకోవాలి కదండి. ఇది దేవుని చిత్తమేనా? దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని నేను శపించవచ్చా? సాక్షాత్తు దేవుడే చెప్పాడు కదా, వారు ఆశీర్వదించబడిన వారు, వారు నేను శపించవచ్చా? వెళ్ళొద్దని ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళొచ్చా? పరిశీలన చేసుకోవాలి. బహుమానం రావచ్చు, బలవంతులు రావచ్చు, సెలబ్రిటీస్ రావచ్చు, కానీ నేను వెళుతున్న మార్గం సరైనదా లేదని పరీక్షించుకోవాలి. ప్రియులారా, ఈ పరిశీలన ఎవరు కలుగుతుందంటే, దేవా నీ వాక్యానుసారం నేను నడుచుకుంటానని నిశ్చయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పరిశీలన చేసుకుంటాం. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది దేవుని మందిరంకి వస్తున్నారు, ఎంతమంది దేవుని మందిరంకి వస్తున్నారు ఏంటండి? నీ బండి మీద వస్తుండేది మీ ఆవిడనేనా బ్రదర్ అని అడిగితే సమాధానం లేదు కొందరికి. నీ భార్యను కదా నీ బండి మీద ఎక్కించుకొని ప్రార్థనకు రావాలి. హలో, నన్ను చూస్తాడు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది. నన్ను చూస్తాడు ఏంటినా? మరి నా భార్య ఇంటికి వెళ్ళిన తర్వాత నా తాడు తీసేటట్టుందని. నీ బండి మీద వస్తుంది నీ భార్యనేనా? పరిశీలన చేసుకుంటున్నారా? దూసిన ఖడ్గంతో నిలబడ్డాడు, దూసిన కత్తిని తీసుకొని దూత నిలబడినాడు. గ్రహించలేని గాడిదకున్న జ్ఞానం కూడా ఒక ప్రవక్తకు లేకపోవడం ఎంత బాధాకరమైన విషయం. గాడిదకున్న జ్ఞానం, గాడిదకున్న సెన్సు, గాడిదకున్న స్పృహ కూడా ఏంటి అతనికి తెలియని పరిస్థితి. బహుమానంలో, డబ్బు వ్యామోహంలో ఏంటి ఈ మైకంలో ఉండిపోయాడు. వాక్యానుసారంగా జీవించాలనుకున్నప్పుడు మనం పరిశీలన చేసుకుంటాం. చదవండి ఇంకొక మాట, 62వ వచనం త్వరగా. 62. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొను. అర్ధరాత్రిలో మేలుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్ధరాత్రిలో మెలకు వచ్చింది అనుకోండి, లేచేసరికి గుండె దడ అని కొట్టుకుంటుంటుంది. అర్ధరాత్రి ఎందుకు లేస్తారంటే వాష్రూమ్కి లేస్తారు కొంతమంది. అర్ధరాత్రి ఎందుకు లేస్తారంటే గ్యాస్ పైకి దన్నేసి లేచి కూర్చుంటారు. తిన్న వెంటనే పడుకొని ఉంటారా ఎడడి, ఆ గ్యాస్ పైకి దంతే అమ్మా అని లేచి కూర్చుంటారు. వాళ్ళు నిద్రపోరు. నాకు కొంతమంది తెలుసండి, వాళ్ళు నిద్రపోరు, మనల్ని నిద్రపోలేరు. కొంతమంది గ్యాస్ పట్టేయడం ఏదో ఒకటి జరుగుతుంది అనుకోండి, వాళ్ళు నిద్రపోరు, మళ్ళీ దానికోసం నిద్రలేస్తారు వాళ్ళు. కానీ అర్ధరాత్రి వేళ నేను లేచి నీ శాసనాన్ని బట్టి, నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా. వాక్యానుసారంగా జీవించేవాళ్ళు లేస్తారు, మధ్యరాత్రులు అర్ధరాత్రులు లేస్తారు. లేచి దేని కొరకు వాళ్ళు లేస్తారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అర్ధరాత్రిలో లేచి ఎప్పుడైనా ఆరాధన చేసావా? మధ్యరాత్రిలో లేచి దేవుని స్తుతించావా? ఆయన శాసనాన్ని బట్టి, ఆయన విధులను బట్టి, ఆయన నడిపించే మార్గాన్ని బట్టి వాక్యానుసారంగా జీవించాలని నిశ్చయించుకున్న వాళ్ళందరూ కూడా లేచి ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 63వ వచనం త్వరగా. నీ యందు భయభక్తులు గల వారికి అందరికీ, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను చెలికాడను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతని ఫ్రెండ్స్ ఎవరంటండి? నీ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? 300 మంది, 600 మంది, 666 మంది. నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. గట్టిగా ఒక నలుగురు నిజంగా నన్ను ప్రేమించి దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించి ఒక నలుగురు స్నేహితులు నీకు ఉండగలిగితే
నువ్వు నిజంగా లైఫ్లో సక్సెస్ అయినట్లే. స్తోత్రం చెప్పడానికి గట్టిగా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారన్న, నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారన్న, వాళ్ళు వాక్యానుసారంగా జీవించేవాళ్ళు. నాకు ఒక 3 స్నేహితులు ఉన్నారన్న, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. నాకు 3 ఫ్యామిలీస్ తెలుసన్న, 3 కుటుంబాలు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. మేము కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నాకు ఏదైనా ఆపద వస్తే వెంటనే ఫోన్ చేస్తాను. వాళ్ళు ఏం కంగారు పడొద్దు సిస్టర్, ప్రార్థన చేద్దాం, ఫ్రీగా ఉన్నారా, మన ఈరోజు సాయంత్రం ఫాస్టింగ్ ప్రేయర్ చేద్దామా, రేపు ఉదయం నేను వస్తాను, ఉపవాస ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలాంటి ఒక 3 ఉంటే చాలదా? ఒక సమస్య వచ్చింది, ఒక ఆపద వచ్చింది, వెంటనే దానియేలు ఆ విషయాన్ని తన స్నేహితులకి షేర్ చేశాడు. అప్పుడు వాళ్ళు దానియేలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. దేవుడు దానియేలుకి రహస్యాన్ని బయలుపరిచాడు. ఇలాంటి స్నేహితులు ఉన్నారా మనకు? ఈయన వాక్యానుసారంగా జీవిస్తున్నాడు అనే దానికి సూచన ఏంటంటే, ఇతనికి 2 కానీ 3 కానీ 1 కానీ ఆ స్నేహితుడు ఎలాంటి వాడంటే యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఉపదేశాన్ని అనుసరించేవాడు. వాక్యాన్ని అనుసరించే వారికి వాక్యాన్ని అనుసరించే స్నేహితులే ఉంటారు. కుప్పలు కుప్పలుగా, గుంపులు గుంపులుగా 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు, 300 మంది. ఎందుకండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు 4 చాలదా? వాక్యానుసారం ఎవరికి నేను చెలికాడని, ఎవరు నాకు స్నేహితులు, ఎవరు నాకు ఫ్రెండు, ఎవరు నాకు ఫ్రెండ్స్, నేను ఎవరికి ఫ్రెండ్ని? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే నాకు స్నేహితులు, వారికి నేను చెలికాడను. వాక్యానుసారంగా జీవించేవాడు తీర్మానం చేసుకోవాలి. ఇప్పటి వరకు లేకపోతే ప్రార్థన చేసుకోండి, దేవా ప్రార్థించే ఒక 4 స్నేహితులు నాకు ఇవ్వండి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. నా కోసం ప్రార్థించే ఒక 4 కావాలి. నా కోసం ప్రార్థించే ఒక 4 కావాలి. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండాలి. వారు వాక్యానుసారంగా జీవించే వాళ్ళై ఉండాలి. ఇప్పుడు మనకు 100 మంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నా, వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా కల్లిబొల్లి మాటలు చెప్పుకొని ఏంటంటే అక్కడిది ఇక్కడ చెప్పుకొని తిరిగి వాళ్ళు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వల్ల మనకి ప్రయోజనమేం ఉండదు. ఉండొచ్చు 100 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు, 3000 మంది ఉండొచ్చు. వాళ్ళ క్యారెక్టర్ సరిగా లేదనుకోండి, వాళ్ళ పద్ధతులు బాగలేదనుకోండి, వాళ్ళ ప్రార్థన ఫలించదు, దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. ప్రార్థన చేసేవాడికి స్వస్థ బుద్ధి ఉండాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏ బుద్ధి అండి? దుర్బుద్ధి కాదు. ఏ బుద్ధి ఉండాలి? స్వస్థ బుద్ధి. ప్రార్థన చేసే ప్రతివాడు పవిత్రమైన చేతులెత్తి ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలంట. ఆమె చెప్పండి గట్టిగా. అంటే ఇట్లా చేతులు ఎత్తడం అంటే ఊరికే చేతులు ఎత్తామని కాదు. నా చేతులు పవిత్రమైనవి, నా చేతులు నిర్దోషమైనవి, ఈ చేతులు దోషం లేదు. ఇలా చేతులు ఎత్తుతున్నామంటే దాని అర్థం ఏంటంటే ఊరికి ఇదేదో ఎక్సర్సైజ్ కాదు. చేతులు ఎత్తడం, చేతులు దించడం ఇదేదో బాగుంది పాస్టర్ గారండి, బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంది, ఇదేదో బాగుంది పాస్టర్ గారు, చేతులు ఇలా ఊపుతూ ఉంటే అంత బాడీ అంతా ఫ్రీ అయిపోతుంది పాస్టర్ గారండి. మందిరానికి వచ్చినప్పుడు ఒళ్ళంతా గుల్లైపోయి ఎక్కడికక్కడ పట్టేసినట్టుందన్నయ్య, ఆరాధనలో ఇట్లా అనేసరికి బీభత్సమైన ఎక్సర్సైజ్ జరిగినట్టుంది, ఫ్రీగా ఉందన్న బాడీ, అసలు గాల్లో తేలినట్టుందన్న. దాని గురించి కాదు. చేతులు ఎత్తుతున్నామంటే ఏంటండి, నా చేతిలో ఏ అపవిత్రత లేదు, ఇది నిర్దోషమైన చేతులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్నులెత్తి దేవుని చూడడం అనేది దేనికి సాదృశ్యం అంటే, ప్రభువా నాలో అరమరేం లేదు, నాలో ఏ అపవిత్రత లేదు తండ్రి, నేను నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాను, నీ సహాయాన్ని అర్థిస్తున్నాను అనేదానికి సూచన. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒకవేళ లేకపోతే ప్రార్థన చేసుకుని ఒక 10 మంది ప్రార్థన చేసే స్నేహితులు నాకు ఇవ్వండి ప్రభు. అప్పుడప్పుడు మేము కలిసి మందిరంలో ప్రార్థన చేసుకుంటాం. అప్పుడప్పుడు ఒకరినొకరు బలపరుచుకుని భయభక్తులు కలిగిన కుటుంబం, పిల్లల్ని దైవ భయంలో పెంచే కుటుంబం ఏంటంటే 2, 3, 4, 10 మంది చాలు. వందల మందలుగా వచ్చి వండి పెడితే తిని వెళ్ళేవాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, మనల్ని అర్థం చేసుకుని అపార్థం చేసుకునే వాళ్ళు కాదు, మనల్ని గురించి ప్రచారం చేసేవాళ్ళు కాదు. కొంతమంది ఇంటికి రానియాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆ మనిషి వచ్చిపోయిన కాడ నుండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి బాగోట్లా. ఆ చూపే మంచిది కాదు, ఆవిడ ఆలోచన మంచిది కాదు, ఆమె ఉద్దేశాలే మంచివి కాదు. కడుపు మంట ఇల్లు కట్టుకున్నారు, వచ్చి వెళ్ళిందండి, ఆ ఇంట్లో వాళ్ళు కలిసి రావట్లేదు. ఎందుకంటే కడుపు మంట, అసూయపు చూపు.
ఆ చూపు మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, బయటికి వెళ్ళి దుష్ట ప్రచారం, చెడు ప్రచారాలని చేసేవాళ్ళు కాదు. వాక్యానుసారంగా జీవిస్తాననుకున్న వాళ్ళకి దేవుడిచ్చే స్నేహితులు ఎలా ఉంటారంటే భయభక్తులు గలవారు అండ్ ఉపదేశాన్ని అనుసరి. ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం, త్వరగా 3వ మాట. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం, త్వరగా చదవండి. కాగా మనం ఇక మీదట ఒకనికి ఒకడు తీర్పు తీర్చక ఉందుము. ఇదియు కాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందుమని మీరు నిశ్చయించుకోవలసి ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చక ఉందుము. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగ చేయకుందుమని నిశ్చయించుకొనుడి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిశ్చయించుకోవాలి ఏంటంటే ఇక మీదట ఎవరికి ఒకరికొకడు తీర్పు తీర్చుకుంటూ ఎవరికి అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుండా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చే పని ఎవరిదండి? మీరేం మాట్లాడరే అంటే తీర్పు తీర్చేది నా పని కాదు. ప్రైజ్ ది లార్డ్. మీరేం చెప్పరేంటి బ్రదర్, మీరేంటి ఏదో ఒకటి చెప్పండి అంటుంటే అది నా పని కాదు. తీర్పు తీర్చడం నా పని కాదు, తీర్పు తీర్చడం దేవుని పని. ఎవ్వరికి అడ్డుగాను ఆటంకంగాను ఉండకూడదు. నేను ఎవ్వరికి ఆటంకంగా ఉండను, ఎవ్వరికి అడ్డుగా ఉండను, ఎవరికి ఆటంకాన్ని కలుగు చేయను, ఎవరికి నేను తీర్పు తీర్చను అని మనం నిశ్చయం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ తీర్పు తీరుస్తామో ఆ తీర్పు మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. నేను నా లైఫ్లో చాలామందిని గమనిస్తూ ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నాను, వాళ్ళు విత్తుకున్నారు, కోసుకుంటున్నారు. ఏమి విత్తుతామో అది ఖచ్చితంగా కోసుకుంటాం. కనుక విత్తినప్పుడు మనం ఏం మాట్లాడామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏం విత్తామో ఆ పంటే వస్తుంది. మంచి విత్తినప్పుడు మంచి వస్తుంది, చెడు విత్తినప్పుడు చెడు ఖచ్చితంగా వస్తుంది. నీవు తీర్పు తీర్చినప్పుడు నీ కూడా తీర్పు తీర్చబడుతుంది. ఏ విషయంలో వాళ్ళని నువ్వు తీర్పు తీర్చావో నీ కూడా ఓ రోజు ఆ తీర్పే తిరిగి వస్తుంది. కనుక ఎవరి గురించి తీర్పు తీర్చను. తీర్పు తీర్చే పని దేవుడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఏ ఒక్కరు పర్ఫెక్ట్ కాదండి. ప్రతి మనిషిలో ఏదో లోపాలు ఉండొచ్చు. ప్రభుకి అప్పగించేసింది, ప్రభు చిత్తానికి అప్పగించేసింది. ఎవరికి అడ్డుగా ఉండొద్దు, ఎవరికి ఆటంకాన్ని కలుగు చేయకూడదు. జరగని దైవ కార్యాలు కక్ష చేతనైనను మిక్ష చేతనైనా సువార్త ప్రకటింపనివ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వాళ్ళు నీ పేరట అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. మేము వాళ్ళని అడ్డగించామంటే ఎందుకు అడ్డగిస్తున్నారు? వాళ్ళు నా నామాన్ని బట్టే కదా చేస్తున్నారు. చాలామంది ప్రేమైన వాళ్ళారు. ప్రైజ్ ది లార్డ్. మేము సేవ చేస్తున్నప్పుడు నేను ఒక ఊర్లో సేవ చేస్తున్నప్పుడు ఇంకొక చర్చ్ ఉండేది అక్కడ. ఆ చర్చ్ వాళ్ళు రౌడీలు పంపించేవాళ్ళు మందిరం మీదకి. మనం అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఆ చర్చ్ వాళ్ళే రౌడీలు పంపించేవాళ్ళు చర్చ్ మీదకి. ఎవరు పంపించారంటే పలానా చర్చ్ వాళ్ళే పంపించారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకున్న అధికారులని వీళ్ళని ఆధారం చేసుకొని ఆ ఏరియాలో ఒక కౌన్సిలర్ ఉండేది, ఒక లేడీ కౌన్సిలర్. ఆవిడ ఆ చర్చికి వెళ్ళేది. సో వాళ్ళని ఆధారం చేసుకుని కొంతమంది రౌడీని మందిరం మీదకి పంపిస్తే వాళ్ళు వచ్చి మందిరంలో గొడవ చేసి వెళ్తే నేను మౌనంగా ఉన్నాను. తీర్పు తీర్చడం మన పని కాదు, జరగని ప్రభువే తీర్పు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత ఆ కౌన్సిలర్ గారికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిందనమాట. దేవుడే చేశాడన్నారు మనవాళ్ళు. మనం అలా అనకూడదు. నేను వెళ్ళాను హాస్పిటల్కి ప్రార్థన చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి నా చేతులు పట్టుకుని ఏడ్చింది. ఆ తల్లి నా చేతులు పట్టుకుని ఏడ్చి, పాస్టర్ గారిని క్షమించండి, ఏం చేద్దాం, కొంతమంది ప్రేరేపించడం వల్ల నేను ఇలా మీకు ఆటంకాన్ని కలుగు చేశాను, క్షమించండి. మరి మేము ఇంత ద్రోహం చేసినా, మేము ఇలా చేసామని తెలిసినా కూడా నీవు వచ్చి మా కోసం ప్రార్థన చేస్తుంటే నిజంగా నీవు దైవ సేవకుడివి, దేవుని మనసు నీలో ఉంది, నీకైనా మేము వ్యతిరేకంగా ఇలా చేసామని మాకు ఇప్పుడు అర్థమవుతుంది అని ఆ తర్వాత ఆ తల్లి చెప్పింది. పాస్టర్ గారండి మీరేం భయపడద్దు, ధైర్యంగా సేవ చేసుకోండి. ఈరోజు మొదలుకొని ఈ ఏరియాలో మీకు ఏ సమస్య వచ్చినా ఒక్క మాట చెప్పండి, నేను వచ్చి నిలబడతాను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఎవ్వరికి అడ్డుగా ఆటంకంగా మనం ఉండకూడదు. ఉంటే యాక్సిడెంట్ అవుతాయి మరి.
ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేసి ఎట్లన్నా చేయని సేవ చేయండి. కక్ష చేతనైనా మిక్ష చేతన సువార్త ప్రకటిస్తున్నారు కదా, ప్రకటించనివ్వండి. వాళ్ళని ఎందుకు ఆటంకపరచడం? సహోదరులకి ఆటంకంగా ఉండొద్దు. సేవకులకి ఏంటంటే దైవ సేవకులకి ఆటంకంగా ఉండొద్దు. సేవ చేసేవాళ్ళు ఉత్సాహంగా చేసేవాళ్ళకి, సేవ చేసేవాళ్ళకి మీరు అడ్డుగా ఉండొద్దు. ఎవరికి తీర్పు తీర్చొద్దు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఒక నిశ్చయం చేసుకోవాలి మనం అందరం. ప్రభువా, నేను ఎవరికి ఆటంకంగా ఉండను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి నేను తీర్పు తీర్చను అని ఒక నిశ్చయం చేసుకున్న నాడు దావీదు నిశ్చయించుకున్నట్లు మనం కూడా ఈరోజు ఒక నిశ్చయంతో కూడిన ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం నాయన. దేవా, ప్రార్థనలో మాకు ఒక నిశ్చయత ఉండాలని, మా ప్రార్థన మీరు వింటారని, ఉత్తరం ఇస్తారని, మీరు ప్రార్థన విని ఉత్తరం ఇవ్వాలంటే మీ సన్నిధిలో మేము ఉండాలని, అప్పుడే ఆ నిశ్చయత కలుగుతుందని మీరు సెలవిచ్చిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యానుసారంగా నడుచుకోవాలని నిశ్చయత ఉండాలని మీరు సెలవిచ్చారు. ఎవరికి తీర్పు తీర్చకూడదని నిశ్చయత మాకు ఉండాలని మీరు సెలవిచ్చినందుకే స్తోత్రం. నీ మాటలు నీ ప్రజలందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న వారందరినీ, దూరం నుండి కార్యక్రమాన్ని చూస్తూ వీక్షిస్తున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇది మొదలుకొని నీ బిడ్డలందరిలో ప్రభువా ఒక నిశ్చయతను కలిగించి, మీ బిడ్డల ప్రతి ప్రార్థన మీరు ఆలకించబోతున్నందుకై స్తోత్రం. ప్రార్థన అంగీకరించుచున్నందుకై స్తోత్రం. మా ప్రతి ప్రార్థనకు మీరు ఉత్తరం ఇచ్చుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. వినయ భయభక్తులతో నీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన వారందరినీ నీ కృపావాక్యానికి అప్పగిస్తున్నాం. పరీక్షలు రాసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి స్వామి, వారికి సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతి, సమాధానం, కాపుదల, భద్రత, భయభక్తులు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం స్వామి. బిడ్డల ప్రతి ప్రయత్నాలు ఫలభరితంగా మీరు మార్చండి స్వామి. కూడి వచ్చిన వారందరికీ శుభం కలగాలి ప్రభు. వేదనలో, అనారోగ్యంలో ఉన్న వారికి స్వస్థత కలగాలి స్వామి. క్షేమాభివృద్ధి కలగాలి ప్రభు. నీ ప్రజలందరూ నూరంతలుగా ఫలించాలి ప్రభు. నిండార్లుగా ఒక్కొక్కరు దీవించబడాలి స్వామి. ఆ దిశగా మీ మెండైన ఆశీర్వాదాన్ని ప్రతి వారికి దయచేయమని కోరుకుంటూ ప్రభా, ఈ ఉదయకాలం నీ మాటలు అందించడానికి ఓ పనిముట్టుగా నన్ను నీ సన్నిధిలో నిలబెట్టి వాడుకున్నందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ ఆరాధన ఆది నుండి అంతవరకు మీరు భారమెత్తి నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కూడి పరిశుద్ధులకును మరి నిశ్చయించుకొని దేవుని సన్నిధిలో నిలబడిన ప్రతి వారికి సదాకాలం దేవుని కృప తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.